ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. పూర్వం ఆడపిల్లలకు కన్యాశుల్కం పేరుతో డబ్బులిచ్చి మరీ పెళ్లిళ్ళు చేసుకునేవారు. కానీ కాలం మారింది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లక్షల్లో కోట్లలో కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అని కోరినంత కట్నం ఇచ్చి బిడ్డను అత్తారింటికి పంపినా సరిగ్గా చూసుకుంటారా అంటే ఆ విషయం కూడా లేదు. రాజి రంపాని పెడుతున్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని టార్చర్ చేస్తారు. ఇదిగో ఇలాంటి వేధింపులు భరించలేకే పెళ్లైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అల్లారు ముద్దుగా పెంచారు. కోరిందల్లా కళ్ల ముందుంచారు. ఏమాత్రం లోటు రాకుండా చూసుకున్నారు. ఈడొచ్చాక ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెట్టిపోతలో ఏమాత్రం లోటు చేయలేదు. గ్రాండ్గా పెళ్లి చేశారు. నెల రోజుల పాటు కోడలని కూతురులా చూసుకున్నారు అత్తింటి వారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టారు. కట్న వేధింపులు మొదలుపెట్టారు. ప్రాణాలు తీసుకునేంత వరకు వదలలేదు. హైదరాబాద్లోని బోరబండ పర్వతనగర్లోని బాబాగల్లీకి చెందిన బడిగినేని మాధవి మోహన్ రావు రెండో కుమార్తె 29 ఏళ్ల షమితకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గండేపల్లికి చెందిన కృష్ణ ప్రవీణ్ కుమార్తో 4 నెలల క్రితం అంటే ఏప్రిల్ 20న వివాహం జరిగింది. 2,50,000 రూపాయల నగదు అలాగే బంగారం కట్నంగా ఇచ్చారు షమిత తల్లిదండ్రులు. అంతేకాదు పెళ్లి కూడా గ్రాండ్గా చేశారు. పెళ్లైన నెల రోజుల వరకు అంతా సాఫీగానే సాగింది. తర్వాత భర్త, అత్తమామలు, ఆడపడుచు షమితను వేధించడం మొదలుపెట్టారు. మరింత కట్నం తీసుకురావాలని వేధించారు. అన్నం పెట్టకుండా హింసించారు. అయినా సరే తట్టుకుంది. మారుతారులే అని భరించింది. కానీ వారిలో మార్పు రాలేదు. వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో షమిత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు హైదరాబాద్కు వచ్చేయాలని సూచించారు. అటు గొడవలు జరుగుతూ ఉండగానే షమిత దంపతులు 10 రోజుల కిందట హైదరాబాద్ వచ్చి హైతనగర్లోని సాయినగర్ కాలనీలో ఇల్లు రెంటుకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ప్లేస్ మారినా వేధింపులు మాత్రం తగ్గలేదు. భర్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో భర్త హాల్లో ఉన్న సమయంలో బెడ్రూమ్లోకి వెళ్ళింది. లోపల నుంచి లాక్ చేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికి షమిత బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త ఇంటి ఓనర్తో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అదనపు కట్నం కోసం అత్త, తోటికోడలు వేధించారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 4 నెలలకు తమ కుమార్తె జీవితం ఇంత దారుణంగా ముగిసిపోతుందని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఊహించలేదు. తమకు ఇంత కడుపు కొత్త మిగిల్చిన షమిత అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కనింది షమిత. కానీ అత్తనంటి వేధింపులకు ప్రాణం తీసుకుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కనీసం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళున్నా అయిపోయేది. కనీసం ప్రాణాలతో అయినా ఉండేది అంటున్నారు కుటుంబ సభ్యులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.